గురుకాశీ యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తుంది? 2018 నుంచి కూడా అగ్రికల్చర్ బిఎస్సికి ఒక ప్రామినెంట్ రోల్ మనం దీన్ని చూస్తున్నాం. అయితే మొదటిసారిగా బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ అనే సబ్జెక్ట్ ని మనం ఇస్తున్నాం. బైపీసీ స్టూడెంట్స్ కి కూడా మనం విత్ ఏఐఎంఎల్ బయో ఇన్ఫర్మాటిక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అరౌండ్ 150 కోర్సెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. గురుకాశీలో ఫీ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుందండి. మనకి టోటల్ ఫీజ్ ఫర్ 4 years విత్ హాస్టల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇట్ ఇస్ ఓన్లీ 8 lakh rupees. ఫీకి సంబంధించి లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. కాలేజ్ కి బేసిక్ ఫీ అనేది పే చేయాలి. అండ్ ఆ 8 lakhs లో కూడా 7.5 lakh వరకు స్టూడెంట్ కి ఎడ్యుకేషనల్ లోన్ వస్తుంది. స్టూడెంట్స్ కి వాళ్ళ ఇంట్రెస్ట్ కి సంబంధించి ఎలా మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు? We give 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. 1 crore వరకు మనకి హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది గురుకాశీ యూనివర్సిటీ. ఓకే. 70 lakhs ఫర్ సిఎస్సి. యావరేజ్ ప్యాకేజ్ ఇస్ అరౌండ్ 5 lakh rupees. నేను బీటెక్ అయిపోయాక నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను. సో అలాంటి ట్రైనింగ్ కూడా స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టూడెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు గురుకాశీ యూనివర్సిటీ నేషనల్ కోఆర్డినేటర్ సింధూజారెడ్డి గారు. అసలు గురుకాశీ యూనివర్సిటీ ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది, గురుకాశీ యూనివర్సిటీ ప్రత్యేకతలు ఏంటి, అలాగే అక్కడ ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అడిగి తెలుసుకుందాం, వారితో మాట్లాడదాం. హలో సింధూజారెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో ఏంటండి ఈ గురుకాశీ యూనివర్సిటీ ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తుంది? గురుకాశీ యూనివర్సిటీ అనేది మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద టాపెస్ట్ అంటే టాప్ యూనివర్సిటీ లిస్టింగ్స్లో ఎప్పుడూ ఉంటుంది. అంటే అయితే ఫెమిలియర్ నేమ్ కాదు అన్న ఒక డౌట్ చాలామంది మైండ్స్లో ఉంటుంది. తెలుగు వాళ్ళకి 2018 నుంచి మనకి గురుకాశీ అనేది సర్వ్ చేస్తుంది. దిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్ 1998. వన్ ఆఫ్ ద ఓల్డ్ యూనివర్సిటీస్లో ఇది ఒకటి అనమాట. 2011 యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయింది. అయితే దీనిలో మేజర్గా మనము 2018 నుంచి కూడా అగ్రికల్చర్ బిఎస్సికి ఒక ప్రామినెంట్ రోల్ మనం దీన్ని చూస్తున్నాం అంటే మన మార్కెట్లో. అయితే మొదటిసారిగా గత 2 ఏళ్ల నుంచి బీటెక్ సిఎస్సికి కూడా బాగా స్టూడెంట్స్ మనకి వెళ్తున్నారు. అయితే మొదటిసారిగా బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ అనే సబ్జెక్ట్ని మనం ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం మేజర్గా దాని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అదర్ కోర్సెస్ అంటే అరౌండ్ 150 కోర్సెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇది మనకి ఏదో అలోన్ ఒక కోర్స్ కాదు. 150 కోర్సెస్ ఏవైతే మన రెగ్యులర్ ఫార్మసీ కానీ అగ్రికల్చర్ కానీ అదర్ మేనేజ్మెంట్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్, ఇలా ప్రతి ఒక్క కోర్సు మన దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ పిహెచ్డి వరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. క్వాలిఫికేషన్స్ ఏముండాలి అండి? క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి మనకి ఇప్పుడు మేజర్గా మనం బీటెక్ తీసుకున్నట్టయితే +2 అయిపోయిన వాళ్ళకి. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే బైపీసీ స్టూడెంట్స్ కి కూడా మనం విత్ ఏఐఎంఎల్ బయో ఇన్ఫర్మాటిక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో కూడా క్వాంటమ్ అనేది ఉంది. కాబట్టి ఇటు బైపీసీ ఇటు ఎంపీసీ బోత్ ద స్టూడెంట్స్ కి ఇది లైక్ మనకి చాలా యూస్ఫుల్ మ్యాటర్ అని చెప్పొచ్చు. ఇది పంజాబ్ హర్యానా బార్డర్ లో ఉంది కదా యూనివర్సిటీ. ఏంటండి క్వాంటమ్ అంటున్నారు? క్వాంటమ్ అంటే మనం రీసెంట్ టైమ్స్లో వింటున్నాం. ఏపీ గవర్నమెంట్లో చాలా సెన్సేషన్ కూడా దీని గురించి జరుగుతుంది. విజన్ చాలా మంచి విజన్తో ముందరికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి ఒకప్పుడు మనకి సాఫ్ట్వేర్లో. అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రెంగ్త్ చూపిస్తుంది. వాళ్ళు యూజ్ చేస్తున్న ఒక సబ్జెక్టే క్వాంటమ్. నాట్ ఓన్లీ సీఎం అండి, ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ విజన్ కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీద ఉంది. అండ్ మన 2 తెలుగు రాష్ట్రాల సీఎంస్ కూడా దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. క్వాంటమ్ అంటే చాలా చిన్నగా చెప్పుకోవచ్చు అండి. ఒరిజినల్గా దాని ఆన్సర్ వచ్చి క్వాంటమ్ ఇస్ స్మాల్. అంటే ఒక ఏదన్నా పనిని ఈజీగా చేసే ఒక విధానాన్ని క్వాంటమ్ అంటాము. ఎన్నో అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి మనకి క్వాంటమ్ గురించి. ఇంటర్నేషనల్ పరంగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్. కాకపోతే క్వాంటమ్ మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా అంటే అన్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఒక్క చోట కూడా మనకి క్వాంటమ్ టెక్నాలజీ అనేది లేదు. ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీలో క్వాంటమ్ టెక్నాలజీని ఒక సబ్జెక్ట్ కింద స్టూడెంట్స్కి టీచ్ చేయడం జరుగుతుంది. అది మా యూనివర్సిటీలో. కాబట్టి ఈరోజు మన టాపిక్ క్వాంటమ్ మేజర్గా. ఓకే. సో ప్రతి యూనివర్సిటీ అండి ఇంటర్మీడియట్ అయిపోగానే ఇలాంటి యూనివర్సిటీస్ ఎన్నో ప్రత్యేకతలు చెప్తూ ముందుకు వస్తాయన్నమాట. మా దగ్గర ఎడ్యుకేషన్ బాగుంటుంది, మా దగ్గర ఫెసిలిటీస్ బాగున్నాయి, ఫీ మా దగ్గర తక్కువ ఉంటుంది. ఒక స్టూడెంట్ ప్రెజెంట్ ఇంటర్మీడియట్ అయిపోగానే తను తీసుకునే సబ్జెక్టుకి సంబంధించి, యూనివర్సిటీకి సంబంధించి, అలాగే టీచింగ్కి సంబంధించి
ఇట్లా యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి? మీరు అన్నట్టు చాలా యూనివర్సిటీస్ వస్తున్నాయి. లోకల్గా మనం చూసుకున్నా లేదా అదర్ స్టేట్స్కి కూడా స్టూడెంట్స్ వెళ్తున్నారు, ఇంటర్నేషనల్గా కూడా అదర్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి కూడా స్టూడెంట్స్ చదువుతున్నారు. హౌ గురుకాశీ స్టాండ్స్ అవుట్ ఫ్రమ్ ఆల్ అన్న క్వశ్చన్కి మేజర్గా అన్నీ చూసుకుని వెళ్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం, ఫుడ్ అంటున్నాం, పిల్లలకి చూస్ చేసేటప్పుడు పర్మిషన్స్ అనే వాటిని ఎక్కడో వదిలిపెడుతున్నాం. 4 ఏళ్ళు కష్టపడి చదివేది పర్మిషన్స్ గురించే. అలాంటి పర్మిషన్స్ మీద దృష్టి పెట్టకుండా మనం ఫుడ్ బాగుందా లేదా యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, అది కూడా ల్యాబ్స్ చూడట్లేదు. మనం వెళ్ళంగానే ఫస్ట్ ఏం చూస్తున్నాం, బిల్డింగ్స్ పెద్దగా ఉన్నాయా, హాస్టల్లో బెడ్స్ కంఫర్టబుల్ ఉందా, ఏసీ ఉందా. సో ఎడ్యుకేషన్స్కి ఇవన్నీ ఒక అబ్స్ట్రాకిల్ కాకూడదండి. ఈవెన్ గురుకాశీ యూనివర్సిటీలో ఇవన్నీ ఉంటాయి. కాకపోతే అది ఎప్పుడైతే ఒక అబ్స్ట్రాకిల్ అవుతుందో స్టూడెంట్ ఎడ్యుకేషన్కి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అనేది రాదు. ఇప్పుడు మన గవర్నమెంట్ యూనివర్సిటీ చూసుకుందాం, ఉస్మానియా యూనివర్సిటీ మనం చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. బిల్డింగ్స్ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి అయితే బిల్డింగ్స్ ఇవ్వలేరు. సో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ మీద కాకుండా చూస్ చేసుకునేటప్పుడు గో ఆన్ పర్మిషన్స్, ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్, ఫ్యాకల్టీ ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, టీచింగ్ క్వాలిటీ ఎలా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మనం ఒక కాలేజ్ని అసెస్ చేసే బాడీ నాక్ అంటాం, NAAC. అలాంటిది కేటగిరైజ్ చేస్తుంది. ఇప్పుడు నాక్ అనేది B కేటగిరీ, C కేటగిరీ, అంటే లోయెస్ట్ కేటగిరీ C, తర్వాత B అంటాం, B+ అంటాం, B++ అంటాం, A+, A++. అలా అయితే స్టూడెంట్స్కి గ్రేడ్స్ ఉంటాయో ఈవెన్ కాలేజ్కి కూడా గ్రేడింగ్ అనేది ఉంటుంది. సో ఏదో ప్రైవేట్ బాడీస్లో మాకు ఈ ర్యాంకింగ్ వచ్చింది, ఆ ర్యాంకింగ్. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ ప్రైవేట్ బాడీస్. ఇక్కడ ఒక గవర్నమెంట్ బాడీ అసెస్ చేస్తున్న దాంట్లో హైయెస్ట్ ఇస్ నాక్ A++. ఈవెన్ మన IIT స్టాండర్డ్ వాటికి ఇలాంటి వాటికి కూడా నాక్ అనేది ఇది ఇస్తుంది అనమాట. అలాంటిది నాక్ A++ ఉన్న యూనివర్సిటీస్ ఇండియాలో చాలా, అంటే మనము ఒక నెగ్లిజిబుల్ నెంబర్, చాలా లిమిటెడ్ నెంబర్లో మనం ఇది చెప్పొచ్చు. ఒక 10-15 లోపలే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ అన్నీ కూడా ఒక 15 లోపలే ఉన్నాయి. ఎస్పెషలీ మనకి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో 3 to 4 యూనివర్సిటీస్ మటుకే ఇండియాలో నాక్ A++ ఉన్నాయి. అది మనం చూడకుండా వీఆర్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేదా ఇంకెవరో ఒక ప్రైవేట్ మ్యాగజైన్ మా పేరు మీద ఈ ర్యాంకింగ్ ఇచ్చింది అంటే వీఆర్ గోయింగ్ ఆన్ దట్. అలా కాకుండా నెక్స్ట్ యూజీసీలో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. యూజీసీ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 యూనివర్సిటీస్ ఉంటాయి. బట్ ఈ గురుకాశీ యూనివర్సిటీ మనది ఈజ్ కేటగిరీ 1 యూనివర్సిటీ, అంటే టాప్ ఎండ్ యూనివర్సిటీస్లో లిస్ట్ అయ్యి ఉంది. సో చూస్ చేసుకునేటప్పుడు లెట్స్ చూస్ క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి పర్మిషన్స్ ఉండేవి చూస్ చేయండి, మంచి ఫ్యూచర్ స్కోప్ అంటే ప్లేస్మెంట్స్ లాంటివి అవి చూసుకోవాలి. కానీ మీరు అడిగిన క్వశ్చన్ నేను ఇంత యాప్ట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే పీపుల్ ఆర్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే ఆర్ నాట్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ స్టాండర్డ్స్. సో మంచి స్టాండర్డ్, మంచి ఫ్యాకల్టీ రేషియో అనేది కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఇక్కడ. ఎందుకంటే ఉన్న ప్రతి స్టూడెంట్కి ఎంత ఫ్యాకల్టీ రేషియో ఉంది, టీచ్ చేస్తున్న వాళ్ళు PhD ఫ్యాకల్టీ అయినా, జూనియర్ లెక్చరర్స్ నార్మల్గా మనకు PG వాళ్ళు ఉంటారు, బట్ PhD ఫ్యాకల్టీ అట్లీస్ట్ ఆ డీన్ ఆఫ్ దట్ సబ్జెక్ట్, HOD ఆఫ్ దట్ సబ్జెక్ట్ PhD వాళ్ళు ఉండేటట్టు చూసుకోవడం, ఇవన్నీ మేజర్ పాయింట్స్ అవుతాయి. అండ్ చూస్ చేసుకునేటప్పుడు ఇంకొక పాయింట్ మనం తీసుకుంటే చూస్ అన్ యాప్ట్ సబ్జెక్ట్. ఇంపార్టెంట్గా యాప్ట్ సబ్జెక్ట్ చూస్ చేసుకోండి. అంటే ఒక స్టూడెంట్కి ఒకటి ఇష్టం ఉంటుంది, అంటే బైపీసీ వాళ్ళ పేరెంట్స్ బైపీసీ జాయిన్ చేసి ఉంటారు, బట్ స్టూడెంట్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు షిఫ్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ స్కోప్ని స్టూడెంట్స్కి ఇవ్వండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీదనే పంపించడానికి ట్రై చేయండి. ఎన్నో కోర్సెస్ లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా బీటెక్లో బయో ఇన్ఫర్మాటిక్స్ అనే కోర్స్ ఉంది, విచ్ ఎవ్రీ బైపీసీ స్టూడెంట్ కెన్ టేక్. సో అలాంటి కోర్సెస్ విత్ SE, AI/ML, క్వాంటమ్ దాంట్లో కూడా ఇస్తున్నారు. సో అది తీసుకుంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉంది. సో అలాంటి పాత్లో వాళ్ళు వెళ్ళొచ్చు. లేదు మనకి డేటా అనలిస్ట్, ఇట్లాంటి ఎన్నో సబ్జెక్ట్స్ మనకి వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి కాబట్టి దే కెన్ చూస్. అంటే ఎర్లియర్ ఎలా ఉండేది, ఇప్పుడు క్వాంటమ్ యాడ్ అయింది కదా, ఎర్లియర్ ఎట్లా ఉంటుండే? ఈ కోర్స్ వచ్చేసి మనకి బీటెక్ CSE AI/MLగా ఉండేదండి. అయితే రీసెంట్ టైమ్స్లో క్వాంటమ్ ఇంప్రూవ్మెంట్స్ అనేది మార్కెట్లోకి వచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం నాలెడ్జ్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఒక సేయింగ్ ఉంది, ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివినా కూడా పీపుల్ ఎండ్ అప్ ఇన్ అమీర్పేట్ అండ్ దిల్సుఖ్ నగర్ అని ఒక సేయింగ్ ఉంది, దే కమ్ దేర్ ఫర్ సాఫ్ట్వేర్. అంటే ఇట్ ఈస్ నాట్ అ నెగిటివ్ పాయింట్, బట్ ఏదైతే స్టూడెంట్కి కావాలో ఆ అవుట్పుట్ అనేది రావట్లేదు, స్టూడెంట్కి ఆ ఎడ్యుకేషనల్ క్వాలిటీ రావట్లేదు. మళ్ళీ వచ్చి ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుని day 1
వన్ నుంచి మళ్ళీ వాళ్ళు ఒక జాబ్ తెచ్చుకునేంత వరకు రకరకాల జాబ్స్కి పేమెంట్స్ చేసుకునే ఎంతో చీట్ అవ్వడం మనం చూస్తున్నాం. సో ఒక స్టూడెంట్ని ఇండస్ట్రీ రెడీగా తయారు చేయడం ఇక్కడ దీని ఉద్దేశం అనమాట. అంటే ఫ్యూచర్లో రాబోయే క్వాంటమ్ని కూడా అంటే 4-5 ఏళ్ళకి దీనికి ఒక ఇంప్రూవ్మెంట్ రావచ్చు. ఆ క్వాంటమ్ని ఈ రోజు నుంచే ఫ్రమ్ డే 1 స్టూడెంట్కి మనం ఇవ్వడం వల్ల స్టూడెంట్ 4 ఇయర్స్ తర్వాత ఫోకస్డ్గా ఆ సబ్జెక్ట్తో బయటకు వస్తారు. ఇంకెక్కడ కోచింగ్లు ఇంకేది తీసుకోవాల్సిన అవసరం లేకుండా దే విల్ గెట్ దర్ ప్లేస్మెంట్. అంటే మీరు ఇండస్ట్రీస్తో టైఅప్ అయ్యారా? ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎట్లా వస్తుంది? ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ అండి, మనకి నార్మల్గా క్వాంటమ్ అనేది ఇప్పుడు ఓన్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో క్వాంటమ్ అనేది ఉంది. చాలా తక్కువ చోట్ల క్వాంటమ్ అనేది మనం యూస్ చేస్తున్నాం. కాకపోతే మనం లాస్ట్ ఇయర్ నుంచే క్వాంటమ్ అనేది కొంతవరకు అగ్రికల్చర్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం గురుకాశీ యూనివర్సిటీలో. సో ఇప్పుడు IBM లాంటి కంపెనీస్ అనుకోండి, లేదు గూగుల్ అనుకోండి, ఇలాంటి కంపెనీస్ కూడా దే ఆర్ జస్ట్ ట్రయింగ్ టు గెట్ క్వాంటమ్ ఇన్ టు దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళు కూడా అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఖచ్చితంగా అలాంటి కంపెనీస్ నుంచి గెస్ట్ లెక్చరర్స్ కానీ లెక్చరర్స్ వచ్చి ఇవ్వడం కానీ సబ్జెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. కానీ మాకు కూడా ట్రైన్ అయిన ఫ్యాకల్టీ అంటే ఆ సబ్జెక్ట్ గురించి ట్రైన్ అయిన ఫ్యాకల్టీ వచ్చి టీచ్ చేయడం జరుగుతుంది, ఇన్ హౌస్ టీచ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫీ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుందండి మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే గురుకాశీలో? ఇది ఒక షాకింగ్ పాయింట్ అని చెప్పాలి. నాకు చాలా వరకు ఇది ఒక క్వశ్చన్ ఎదురవుతుంది. మనకి టోటల్ ఫీజ్ ఫర్ 4 years విత్ హాస్టల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇట్ ఈస్ ఓన్లీ 8 lakh rupees. ఓకే, అందరూ షాక్ అయ్యే పాయింట్ ఏంటంటే వై 8 lakhs? ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు, యూఆర్ గివింగ్ క్వాంటమ్, ఎక్కడ లేని క్వాంటమ్ మీరు ఇస్తున్నారు. లేదా అగ్రికల్చర్కి తీసుకుంటే యూ హ్యావ్ ICAR, ఇలా అన్ని పర్మిషన్స్ అరౌండ్ 32 MOUs అన్నీ ఉన్నప్పటికీ కూడా వై 8 lakhs అన్న ఒక పాయింట్. ఇక్కడ ఒక నార్మల్ ఒక చిన్న కాలేజ్ తీసుకున్న CSEకి దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాన్ ఇండియా, CSEకి దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ డొనేషన్స్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. లెట్స్ నాట్ టేక్ ద నంబర్, డొనేషన్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. హౌ ఇన్ 8 lakhs అంటే సింపుల్ అండి, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డొనేషన్. ఏదైతే రెగ్యులర్ ఫీజు మాకు బేసిక్ ఫీజు ఉంటుందో కాలేజ్కి, ఆ బేసిక్ ఫీ అనేది పే చేయాలి. అండ్ ఆ 8 lakhsలో కూడా 7.5 lakh వరకు స్టూడెంట్కి ఎడ్యుకేషనల్ లోన్ వస్తుంది. సో నేను కట్టగలను అనిపించినా కట్టలేను అనిపించినా ఏ స్టూడెంట్కి ఎడ్యుకేషన్ తీసుకోవాలనిపించినా దే కెన్ టేక్. అండ్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఓన్లీ 90% ఉన్న స్టూడెంటే నాకు కావాలి, వీఆర్ నాట్ రెడీ టు టేక్ 50% స్టూడెంట్ అన్నది ఇక్కడ క్రైటీరియా లేదు మా యూనివర్సిటీ వైజ్. చదివే స్టూడెంట్ని మనం చదివించడానికి ఇంకేముంది? సో మనకు 50 to 80% ఉన్న మార్క్స్ పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్లో పీపుల్ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు పుటప్ చేయలేరు పేపర్ మీద. అలాంటి స్టూడెంట్స్ని కూడా ఇంటేక్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్లేస్మెంట్కి వెళ్ళేంత వరకు చూడడమే గురుకాశీ యొక్క మెయిన్ ఇది. కాబట్టి వీఆర్ ఆఫరింగ్ ఇట్ ఇన్ 8 lakh rupees వితౌట్ ఎనీ డొనేషన్. అండ్ మంచి అన్నిటితో అంటే హాస్టల్ కూడా దాంట్లోనే ఇంక్లూడెడ్, దోబీ కానీ మనకి ప్రతి ఒక్కటి ఆ 8 lakh rupeesలోనే అయిపోతుంది. ఎడ్యుకేషనల్ లోన్కి కూడా మేమే సపోర్ట్ చేస్తున్నాము. కాబట్టి దట్ విల్ బి అంటే వెరీ ఈజీ ఫర్ స్టూడెంట్ టు పే. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన కోర్స్కి సంబంధించి అంటే వాళ్ళు ఒకటి చేస్తూ ఉన్నారా, తర్వాత ఇప్పుడు బీటెక్ చేశారని అనుకోండి, చాలామంది MBAలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. అంటే దానికి సంబంధించిన మార్కెట్ సరిగా లేదు, జాబ్ మార్కెట్. వాళ్ళకి చేయాల్సిన కోర్సెస్కి సంబంధించి ఒక యూనివర్సిటీ నుంచి మీరు స్టూడెంట్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్రెస్ట్కి సంబంధించి ఎలా మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా మనం ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నది 100% జెన్యూన్ పాయింట్. ప్లేస్మెంట్ పరంగా లేవు కాబట్టి డిఫరెంట్ స్ట్రీమ్స్కి స్టూడెంట్స్ చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. బట్ గురుకాశీ యూనివర్సిటీలో మనకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీ గివ్ 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. నేను అష్యూరెన్స్ కాదండి, ఐ షుడ్ టాక్ అబౌట్ ప్లేస్మెంట్ గ్యారంటీ. నార్మల్గా అందరం అష్యూరెన్స్ అంటాం, అష్యూరెన్స్ ఇస్ జస్ట్ సపోర్ట్. బట్ ఇక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ప్లేస్మెంట్తో బయటకు వస్తారు. అంటే కొంచెం టైం పట్టచ్చు, ఒక స్టూడెంట్కి day 1 రావచ్చు, ఒక స్టూడెంట్కి ఒక 1 year ఒక 6 months టైం పట్టచ్చు. బట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ప్లేస్మెంట్తోనే బయటకి వెళ్తారు. అది మనం ఎలా చెప్పచ్చు అంటే ద హైయెస్ట్ ప్యాకేజ్ మనం ఇప్పుడు విన్న వాటిలో 1 crore వరకు మనకి హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది గురుకాశీ యూనివర్సిటీ. ఓకే, అండ్ 70 lakhs ఫర్ CSE ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్లో 70 lakh అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఇస్ అరౌండ్ 5 lakh rupees. సో వచ్చిన ఏ స్టూడెంట్ అయినా ఖచ్చితంగా ఒక 35-40 వేల జీతంతో అయినా ఖచ్చితంగా స్టూడెంట్ మైండ్ సెట్ని బట్టి లేదా వాళ్ళ నాలెడ్జ్ని బట్టి వాళ్ళకి ప్యాకేజెస్ అనేవి వస్తాయి. బట్ బేసిక్ అనేది
దే విల్ గెట్. ఓకే. కాబట్టి అష్యూరెన్స్లో పేరెంట్ ఉండొచ్చు. ఓకే. ప్లేస్మెంట్స్ ఓన్లీ ఇన్ ఇండియా ఆర్ ఎల్స్ అదర్ స్టేట్స్లో కూడా? ఆల్ అరౌండ్ ద వరల్డ్ అండి, ఆల్ అరౌండ్ ద మ్యాప్. వాళ్ళకి ఎక్కడైనా రావచ్చు. బట్ మెయిన్గా పిల్లలు ఇది అయిపోగానే మోర్ పీజీ మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటారు. మీరు ఇందాక అడిగినట్టు ఎంబీఏ చూస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ చూస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఈవెన్ పిహెచ్డి వరకు కూడా మన యూనివర్సిటీలోనే ఉంది. సో ఎంతోమంది ఉన్నారు మన దగ్గరే బీటెక్ చదివి మన దగ్గరే కంటిన్యూ చేసి ఎంటెక్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా, పిహెచ్డి వరకు వెళ్తున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈవెన్ తెలుగు ఫ్యాకల్టీ అంటే నార్మల్గా పిహెచ్డి మన దగ్గర తీసుకున్న స్టూడెంట్స్ని గెస్ట్ లైక్ మనం జూనియర్ లెక్చరర్స్గా అపాయింట్ చేసుకుంటాం పిహెచ్డి రన్నింగ్లో ఉన్న వాళ్ళని. సో అలా ఇక్కడి నుంచి వెళ్ళి పిహెచ్డి పర్సీవ్ చేస్తున్న వాళ్ళు కూడా టీచింగ్లో మన స్టూడెంట్స్, మాకు స్టూడెంట్స్, సో మన స్టూడెంట్స్కి టీచర్స్గా కూడా చాలామంది ఉన్నారండి. ఓకే. ఇప్పుడు చదువుకోవడానికి దేశ విదేశాలకు వెళ్తూ ఉన్నారు. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టేట్స్లోనే ఉన్నాయి. సో మీది కూడా హర్యానా పంజాబ్ బార్డర్లో ఉంది. సో అక్కడికి వచ్చి వాళ్ళు హాస్టల్లో ఉంటారు. మళ్ళీ అలాంటప్పుడు హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తినే ఫుడ్ కూడా చాలా అది కూడా ఇంపార్టెంటే కదండి. సో మరి ఆ విధంగా చూస్తే హాస్టల్ ఫెసిలిటీ కానీ, ఫుడ్ కానీ, అండ్ అమ్మాయిలకి ప్రొటెక్షన్ కానీ ఎట్లా ఉంది గురుకాశీ యూనివర్సిటీలో? అమ్మ చేతి వంట అయితే ఎవరం పెట్టలేమండి. ఖచ్చితంగా ఏ కాలేజ్కి వచ్చినా, ఏ యూనివర్సిటీకి వచ్చినా ఆ ఫుడ్ ఏ యూనివర్సిటీ కూడా ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా క్వాలిటీ ఫుడ్, హైజీన్ ఫుడ్ ఇవ్వడం అనేది ఇక్కడ గురుకాశీ యొక్క మెయిన్ దృష్టి ఉంటుంది. సో మనకి హాస్టల్స్ అన్నీ మిగిలిన వాటికి దీనికి ఉన్న ఒక డిఫరెన్సియేషన్ సింపుల్గా మనం చెప్పుకోవాలంటే, హాస్టల్స్ ఆర్ విత్ ఇన్ క్యాంపస్. అంటే నార్మల్గా మనకు హాస్టల్స్ ఫిల్ అవుట్ అయిపోయాయి, మీరు బయట ఉండండి. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్లో చూస్తున్నాం, 1000 మంది పిల్లలు ఎక్కువైపోయారు, 500 మంది ఎక్కువైపోయారు, ఖచ్చితంగా మీరు బయట హాస్టల్సే తీసుకోవాలి, లేదా ప్రైవేట్ అపార్ట్మెంట్స్ తీసుకొని మీకు ఇవ్వడం అనేది మేము జరుగుతుంది అన్నది చూస్తున్నాము. కాకపోతే గురుకాశీ యూనివర్సిటీలో మనకి 8 to 9 హాస్టల్స్ ఉన్నాయి. ఆల్ 9 హాస్టల్స్ ఆర్ విత్ ఇన్ క్యాంపస్. ఇప్పుడు అదర్ యూనివర్సిటీస్కి మనము దీంట్లో ఒకటి చూసుకుంటే, మన యూనివర్సిటీ క్యాంపస్ ఇస్ అరౌండ్ 200+ acres. Okay. So it is not a small campus. Oh. So we can accommodate thousands of students అన్నమాట. Okay. So security wise మన వాళ్ళు తెలుగు వాళ్ళు 1000 మంది దాకా చదువుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇంకా కూడా మనకి ఓకే. ఈ కోర్సెస్తో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కూడా ఉంటాయా స్టూడెంట్స్కి? ఖచ్చితంగా అండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. ఇంటర్నేషనల్ స్టేడియం మనకి ఒకటి కన్స్ట్రక్ట్ అయ్యింది రీసెంట్గా ఇన్ 10.5 acres ఆఫ్ ల్యాండ్. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఫ్యూచర్లో స్టూడెంట్స్ దాంట్లో ఎన్నో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కూడా చూసే ఛాన్సెస్ అనేది ఉంది. అది కూడా విత్ ఇన్ క్యాంపస్ మనకుంది. అదే కాకుండా ఎన్నో, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన దగ్గరే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ట్రైన్ అవుతారు. సో నార్మల్గా కాలేజెస్లో ఉండే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, అంటే మనము పీటీ సర్స్ అంటాము నార్మల్ దీంట్లో. సో అలాంటి పీటీ సర్స్ ట్రైన్ అయ్యే కాలేజ్ మాకు ఉంది కాబట్టి ఎంతవరకు ఎంత స్పోర్ట్స్ ఉంటుంది అన్నది మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు అనమాట. వీ విల్ గెట్ ట్రైనింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ. అండ్ ఇందాక మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, లైక్ అసలు రేపు వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఎంచుకోవాలి, వాళ్ళకి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్స్ యాడ్ ఆన్గా దొరుకుతాయా అని. ఖచ్చితంగా ఏ స్టూడెంట్ ఏది చూస్ చేసుకోవాలనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ ఒక కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు. నేను బీటెక్ అయిపోయాక నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, నాకు బీటెక్ అనేది నా ఇది కాదు, బట్ డిగ్రీ గురించి నేను చదివాను అన్నది కూడా కొంతమంది దృష్టిలో ఉంటుంది. సో అలాంటి ట్రైనింగ్ కూడా స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దాని మీద lakhs and lakhs of rupees స్పెండ్ చేసుకుని బయట 5-6 లక్షలు స్పెండ్ చేసుకుని చదువుకుంటాం. అలాంటిది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు గురుకాశీలో ఇస్తారు. సో స్పోర్ట్స్ వైజ్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. హాస్టల్స్ విత్ ఇన్ క్యాంపస్, ఫుడ్ బాగుంటుంది, సౌత్ ఇండియన్ ఫుడే ఇస్తారు. అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్లో కూడా టేస్ట్ డిఫర్ అవ్వచ్చు, క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు. అండ్ తెలుగు పిల్లలు 1000 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు చెప్పేదానికి మేము చెప్పేదానికి ఒక తేడా ఏంటంటే, న్యూ స్టూడెంట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే స్టూడెంట్ ఆల్రెడీ మా వాళ్ళు చదువుతున్నారో జెన్యున్గా వాళ్ళ కాంటాక్ట్ అనేది వీళ్ళకి ఇస్తాం. ఓకే. క్లియర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే సీనియర్ స్టూడెంట్ ఇంటికి వెళ్ళి తెలుసుకుని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి అన్నీ ఓకే అనుకుంటేనే టేక్ ద అడ్మిషన్. వీఆర్ నాట్ కంపెలింగ్ యూ, లేదా ఏదో కాన్ఫరెన్స్ పెట్టించేసి మాట్లాడిచ్చేసి వీళ్ళు స్టూడెంటే అని కన్విన్స్ చేసి ఒక ప్రాక్సీ కాల్ చేయించడంలో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో జెన్యున్గా వెళ్ళి అన్ని పారామీటర్స్లో తెలుసుకుని, ఈవెన్ ఫొటోస్ ఉంటాయి సీనియర్ స్టూడెంట్ దగ్గర, ఐడి కార్డు ఉంటుంది, అన్నీ తెలుసుకుని
ఖచ్చితంగా అడ్మిషన్ చేయొచ్చు. ఈవెన్ యూనివర్సిటీ విజిట్ చేసి అంతా చూసుకున్న తర్వాతే చేసుకోవచ్చు. ఓకే, అంటే ఫీకి సంబంధించి లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి? లోన్ 100% మనం లోన్ ఇస్తున్నాము, అంటే సపోర్ట్ చేస్తున్నాము. డాక్యుమెంటేషన్ అంతా యూనివర్సిటీ ఎండ్ నుంచే, అంటే 50% ఆఫ్ ద వర్క్ మనమే చేసేస్తాం. డాక్యుమెంటేషన్ కానీ దాని అప్లికేషన్ సబ్మిట్ చేయడం కానీ, ఈవెన్ మేనేజర్ ఎవరైనా డినే చేసిన కేసులో అన్నీ ఓకే ఉండి డినే చేశారు అంటే వాళ్ళతో మాట్లాడడం కానీ ప్రతి ఒక్కటి మన ఎండ్ నుంచే జరుగుతుంది. కాబట్టి లోన్ గురించి వరి అవ్వక్కర్లేదు. నార్మల్గా లోన్ రాదేమో, ఇప్పుడు 8 lakhsలో కూడా ఒక 50,000 కట్టుకోగలిగే వాళ్ళు ఉంటారు, అంతకుమించి లేని స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళు అది పే చేయంగానే వాళ్ళ లోన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. లేదు ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ మేమేం చెప్తామంటే ఇప్పుడే లోన్కి టెన్షన్ ఎందుకు, ఫస్ట్ సెమిస్టర్ పే చేసుకోండి. ఇది మనము ఇన్స్టాల్మెంట్స్లో ఫస్ట్ సెమిస్టర్ వైజ్ పే చేసుకుంటాము. సో ఫస్ట్ సెమిస్టర్ పే చేసుకొని తర్వాత మనము లోన్కి కూడా వెళ్ళొచ్చు అనమాట 4 yearsలో ఎప్పుడైనా. అండ్ లోన్ రీపేమెంట్ ఇస్ ఆఫ్టర్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్. ఓకే, సింగిల్ వర్డ్లో చెప్పండి, వై గురుకాశీ యూనివర్సిటీ ఈజ్ బెస్ట్ టు ద స్టూడెంట్స్ అంటే వాట్ యూ సే? ఐ సే అందరూ నంబర్ వన్ అంటారు, కానీ నిజమైన నంబర్ 1, పర్మిషన్స్లో నంబర్ 1, అక్రిడేషన్స్లో నంబర్ 1, ఫీజ్లో లోయెస్ట్ మన గురుకాశీ. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ అని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు గురుకాశీ యూనివర్సిటీ గురించి తెలియజేశారు అండ్ స్టూడెంట్స్కి థ్యాంక్ యూ.